హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లా ఉన్నారు? ఏంది మరి నిన్నటి ఎపిసోడ్లో మనం నామినేషన్స్ ప్రక్రియ చూసాం. సో అది పూర్తి అయిపోయింది. మనకి ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం, తెలుసుకుందాం. ఓకే, ఎపిసోడ్లోకి దూరేద్దాం. వెళ్దాం, ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ సీనే మనకి నిఖిల్ టీం ఉంది కదా, అంటే నిఖిల్ చీఫ్గా ఉన్న టీం ఉంది కదా, వాళ్ళ రూమ్లో సడన్గా బిగ్ బాస్ గారు ఫ్రిడ్జ్ పంపించారనమాట. పల్పి ఆరెంజెస్తో ఉన్న ఫ్రిడ్జ్. సో ఇక టీం మొత్తం హౌస్లో ఉన్న వాళ్ళంతా ఆ పల్పి ఆరెంజ్లు తాగుడే తాగుడు. మొత్తం పల్పి ఆరెంజ్లు అన్నీ అవగొట్టేశారు. నా స్వామిరంగా అన్నీ అయిపోయినాయి అనమాట. రావడం ఆలస్యం, మొత్తం ముగించారు. ఓకే, తర్వాత యష్మి విష్ణుతో అంటుంది అనమాట, సంచాలకుగా ప్రేరణ అప్పుడు అదే సాక్సుల టాస్క్ గురించి అది కొంచెం డిస్కషన్ అయితే చేసింది. ఇలా ప్రేరణ అలా చేసి ఉండకపోతే ఎట్లా అయ్యేది, అలా అయ్యేది ఇది అని చెప్పి మాట్లాడుద్ది. సేమ్ మళ్ళీ యష్మి పృథ్వీతో ఇదే డిస్కషన్ చేసిద్ది అనమాట. అయితే పృథ్వీతోనే కాదు, అభయ్తో కూడా అందరి ముందు చేయాలి అని. అభయ్ కూడా ఇదే మాట అంటాడు. అదే యష్మిను అభయ్ పృథ్వీ ఇద్దరు ముగ్గురు ఆ డిస్కషన్లో ఉంటారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి మధ్యలో ఏంటంటే మణికంఠ, మామూలు పులిహార కాదుగా మణికంఠ. ఏమయ్యా, అసలే నువ్వు నామినేట్ చేసావని మంచి ఫైర్ బ్రాండ్ మీద ఉంది ఆవిడ. మళ్ళీ నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇది ఫ్రెండ్షిప్ అనుకో అని ఆయన, కాదు ఇది ఫ్రెండ్షిప్ కాదు, ఇది బాహుబలిలో కట్టప్ప కంటే కోటి కంటే భయంకరంగా ఉందని ఆవిడ. సరిపోయింది ఇద్దరికి. మొత్తానికి యష్మిని పూర్తి చేయడానికి ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ అవ్వాల. ఇక యష్మి దారులు, సముద్రాలు, ప్రవాహాలు కొట్టుకొస్తున్నాయి అనమాట. అలా యష్మి మామూలుగా ఎడుతానే ఉంది. ఓకే, అక్కడితో ఆ సీన్ అయిపోద్ది. ఆ తర్వాత నబీల్ పృథ్వీ లాన్లో కూర్చొని ఉంటే ఆ సోఫాలోనో చైర్ ఏదోటి, ఆ విష్ణుప్రియ వచ్చి ఏదో మాట అంటది, చెప్పుద్ది అనమాట. ఇలా కామెడీగా ఏదో కొంచెం మాట్లాడితే నబీల్ పృథ్వీతో అంటాడు, నీ గురించి బాగా కేరింగ్ చేసేవాళ్ళు ఉన్నారబ్బా అని మాట్లాడతాడు. నా గురించా అని పృథ్వీ నబీల్తో అంటాడు. అది కొంచెం కామెడీగా ఉంటుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుద్ది. ఏం టాస్క్ అంటే బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు. అయితే టాస్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చెప్తారంటే, రేషన్ సంపాదించడం అనేది లాస్ట్ బిఫోర్ ఎపిసోడ్స్లో కూడా మనకి రేషన్ కోసం కొన్ని టాస్క్లు కండక్ట్ చేశారు కదా, అలాగే ఇప్పుడు కూడా రేషన్ సంపాదించడానికి ఈ టాస్క్ ఇచ్చినప్పుడు ఏ క్లాన్ అంటే, క్లాన్స్ అంటే టీమ్ మెంబర్స్, వాళ్ళ చీఫ్కి సంబంధించిన టీం మెంబర్స్ ఎవరైతే ఎక్కువ గేమ్స్ గెలుస్తారో, అంటే టాస్క్లు గెలుస్తారో, వాళ్ళకి రేషన్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు అనుకున్న రేషన్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అదనమాట. అలా ఏమవుద్దంటే అప్పుడు చెప్పినప్పుడు ఈ రేషన్ గెలవడానికి ఫస్ట్ టాస్క్ వచ్చేయనంటే, ఫోటో పెట్టు ఆట పట్టు. అంటే ఒక బోర్డు ఇస్తారు, 2 బోర్డులు ఉంటాయి. ఒక బోర్డులో వచ్చి ఒక చీఫ్కి సంబంధించి, ఇంకో బోర్డులో ఇంకో చీఫ్కి సంబంధించిన ఫోటోలు ఉంటాయి. అయితే ఈ చీఫ్కి సంబంధించిన టీం నుంచి ఒకరు, పక్క చీఫ్కి సంబంధించిన టీం నుంచి ఒకరు వచ్చి ఆ బోర్డులో వాళ్ళ చీఫ్కి సంబంధించిన ఫోటో పెట్టాలి అనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే ఈ టీం నుంచి ఎవరు వస్తారు, నబీలు అభయ్ టీం నుంచి, అదే కాంతారా టీం నుంచి. అలాగే శక్తి టీం అంటే నిఖిల్ టీం నుంచి పృథ్వీ వస్తాడు. అలా ఇద్దరు ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ఫ్రేమ్స్ బాగానే పెట్టుకుంటారు, ఫొటోస్ ఒకదాని తర్వాత బాగానే పెట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్యలో ఫిజికల్ అయిపోయారు అనమాట పూర్తిగా. ఒకరి మీద ఒకరు పడడం, ఒకరి ఫొటోస్ ఒకరు ఇసురుకోవడం అలా. ఇక బిగ్ బాస్ ఇన్వాల్వ్ అయ్యి ఎవరు ఫిజికల్ అవ్వడానికి వీల్లేదు, ఫిజికల్గా ఎవరు ఎటువంటి చేయొద్దు. అదే అయితే మీరు ఫొటోస్ మాత్రం మీ తర్వాత మీది మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంటే మీరు పెట్టిన ఫోటోని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతే. ఆ రూల్ చెప్పారు. అయితే ఈ టాస్క్ సంచాలకు వచ్చి సీత అనమాట. ఓకే, అయితే ఈ టాస్క్లో మొత్తానికి ఎవరు గెలుస్తారంటే నబీల్ గెలుస్తాడంటే అభయ్ టీం, కాంతారా టీం గెలుచుద్ది. అంటే ఏంటంటే ఫిజికల్ అవ్వద్దు అంటే మరి పృథ్వీ అయితే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్నిసార్లు ఫిజికల్ అవుతాడు. సో అందుకని ఇంకా ఫిజికల్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంది అంటే లాస్ట్కి ఒక ఫోటో ఒకటి పెట్టుద్ది సీత. అంటే ఈ ఫోటో అయితే
ఎవరు దీన్ని డిస్క్రైబ్ నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నట్టే నబీల్ అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో సీత నబీల్ టీం గెలిచిందని, అభయ్ టీం గెలిచిందని చెప్పుద్ది. అక్కడితో ఆ టాస్క్ అయిపోద్ది. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే అభయ్ కొంచెం సోనియా గురించి మాట్లాడతాడు అనమాట. ఎవరితో? నిఖిల్తో అనుకుంటా. నిఖిల్తో మాట్లాడతాడు ఈ టాస్క్ అయ్యాక. పృథ్వీని ఫిజికల్గా ఫిజికల్ చేయమని అని ప్రోత్సహించింది ఆవిడే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాడు సోనియా గురించి. నిఖిల్తో మాట్లాడతాడు. సరే, అది మరి చూసుకోవాలి. సోనియా కూడా కొంతవరకే ఫిజికల్ అయితే బాగుండేది, కానీ మనోడు కొంచెం అదే పృథ్వీ కొంచెం డీప్గా వెళ్ళాడు, అందుకని గేమ్ వాళ్ళు గెలిచారని అంటది సోనియా. తర్వాత మనకి సెకండ్ టాస్క్ స్టార్ట్ అయిపోద్ది. ఆ టాస్క్ ఏంటంటే నత్తల సాగకు మెల్లగా నడవకు ఏదో ఉంటుంది టాస్క్ పేరు. ఆ టాస్క్లో ఇద్దరు ఏంటంటే ఒక చీఫ్ టీం నుంచి ఇద్దరు, ఇంకో టీం నుంచి ఇద్దరు రావాలి. అలా అభయ్ టీం నుంచి ప్రేరణను ఆదిత్య వెళ్తారు. ఈ నిఖిల్ టీం నుంచి నిఖిల్ ప్లస్ సోనియా ఇద్దరు వెళ్తారు. అనమాట. ఈ టాస్క్లు ఏంటంటే క్యాబేజ్ ఉంటుంది, దాన్ని చేతులతో ముట్టుకోకుండా తలతో నెట్టుకుంటూ ఇంకో గోల్ ఉంటుంది కదా, ఇంకో వైపు, ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళి ఆ వైపు సైడ్ పెట్టాలి. అలా ఏంటంటే తలతోనే, చేతులతో ముట్టుకోకూడదు. అలాగే పాక్కుంటూ వెళ్ళాలి, అంటే నత్తలాగా వెళ్ళాలి. అలా వెళ్ళి ఈ టాస్క్లో గెలిచేది ఎవరంటే నిఖిల్ టీమే గెలిచిద్ది. అదే శక్తి టీం గెలిచిద్ది. కానీ ఈ టాస్క్ సంచాలక ఉంది మణికంఠ ఏం చెప్తారంటే క్యాబేజెస్ అంటే ఎన్ని ఉన్నాయి అన్న దాన్ని బట్టే నేను డెసిషన్ చెప్పాను తప్ప పక్క టీం వాళ్ళు గెలవాలి లేదా ఈ టీం వాళ్ళు గెలవాలి అని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు అని మణికంఠ. కానీ తన టీం వాళ్ళే, అంటే మణికంఠ ఎవరి టీము? అభయ్ టీం అయినప్పటికీ సంచాలకుగా ఉన్నాడు కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్పాడు. దాన్ని తీసుకోలేకపోయారు ఎవరు? యష్మి, ప్రేరణ, అభయ్. ఇలా ముగ్గురు అయితే అసలు ఏకంగా అసలు మీద పడి రక్కేసి గీకేసినట్టు చేశారు. ఎవరిని? మణికంఠ చెప్పేది అసలు ఇంటేగా. అతను ఏమన్నాడు? అక్కడ ఎన్ని క్యాబేజెస్ ఉన్నాయో, క్యాబేజెస్ ఫినిష్ అయిపోయాక ఇంకే క్యాబేజెస్ లేకపోతే దాన్ని బట్టి నేను ఈ టాస్క్ ఫినిష్ అయిపోయింది, వాళ్ళు విన్ అయ్యారని నేను చెప్పాను అన్నాడు. అంతే. దాన్ని మరి అలా తీసుకోవడం, మనోడేమంటాడంటే ఇక అక్కడితో అయిపోయింది, ఇంకా విషయాన్ని ప్రొలాంగ్ చేయొద్దు అన్నట్టు మాట్లాడతాడు. కానీ వీళ్ళు మా టీం అయి ఉంటే నువ్వు వేరే టీం వాళ్ళని గెలిపించడం అనేది మాకు నచ్చలేదని కొంచెం మనోడు అదేంటంటే వాష్రూమ్కి వెళ్ళి బాగా వాష్రూమ్లో కొంచెం సోఫా లాంటిది ఉంటుంది, అక్కడ కూర్చొని మంచి దారిలో ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడు ప్రేరణ వచ్చి ఓకే లైట్, అది పెద్ద విషయం కాదు. అబ్బా, ప్రేరణ కూడా మామూలుది కాదు. రేపు వచ్చే ప్రోమోలో ప్రేరణ అని మళ్ళీ మణికంఠతో గొడవ పడుతుంది. ఓకే, అది ప్రోమో గురించి లాస్ట్లో మాట్లాడదాం. ప్రేరణ ఇక్కడికి వచ్చి మనల్ని ఓదార్చడానికి ట్రై చేసింది, ఏదో అట్ట ఓదార్చుకున్నారు అంతే. అలా ఓదార్చాడు అని కూడా ఓదార్పు అట్ట. తర్వాత నెక్స్ట్ వచ్చి ఏంటంటే మళ్ళీ వెంటనే థర్డ్ టాస్క్ స్టార్ట్ అవుద్ది, మూడో టాస్క్. ఈ మూడో టాస్క్ ఏంటంటే బోరను కొట్టు బాల్ పట్టేది ఉంటుంది, ఆ గేమ్ అనమాట. అదే టాస్క్ పట్టు, గేమ్ పట్టు ఏదో ఉంటుంది. ఓకే, ఆ టాస్క్లో గెలవడం ఏంటంటే ఈ టాస్కే ఫైనల్ అవుతుంది. ఈ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి రేషన్ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళే తీసుకోవచ్చు, అదనమాట. అయితే ఈ టాస్క్లో ఇద్దరు ఉండాలి. ఒక గ్రీజ్ ఉంటుంది, అది ఒక గ్రీజ్ లాగా ఉంటుంది, బాక్స్ లాగా. ఆ బాక్స్లో ఇద్దరు ఉండాలన్నమాట. అయితే నిఖిల్ టీం నుంచి నిఖిలే వస్తాడు, అభయ్ టీం నుంచి అభయే వస్తాడు. అంతే. శక్తి టీం నుంచి నిఖిల్, కాంతార టీం నుంచి అభయ్, వీళ్ళిద్దరూ వచ్చి అక్కడ ఆడతారు. ఓకే, ఇద్దరు బాల్స్ కొట్టుకుంటారు, అదే వాళ్ళ బోర్లు అటాచ్ చేసి ఉంటాయి వాళ్ళకి. ఇతని బ్యాట్తో పక్కనోడి బాల్స్ని, అదే బోర్లని, అలాగే అదే బెలూన్స్ని, ఇతనేమో ఆ పక్కనోడి బెలూన్స్ని. అంటే అక్కడ ఏ బెలూన్స్ ఉంటాయి? ఒకటేమో ఆరెంజ్, ఇంకోటి బ్లూ, వైట్ ఏదో ఉంటుంది, వైట్ అనుకుంటా. వైట్ అని కదా, ఓకే వైట్ వైట్ అయితే వైటేగా. ఆ వైట్ను ఆరెంజ్ కలర్ ఉంటాయి. ఇద్దరు ఒకళ్ళ బాల్స్ ఒకళ్ళ బెలూన్స్ ఒకళ్ళు పగల కొట్టుకుంటారు. ఇది ఇంత పెద్ద టాస్క్ జరుగుద్ది, ఇంత పెద్ద విషయం. అదే ఏంటంటే అబ్బాయి టాస్క్ జరుగుతున్నప్పుడు, అంటే ఆ రౌండ్ జరుగుతున్నప్పుడు గేమ్ స్టార్ట్ అవ్వగానే బెలూన్స్ అది కొడుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోతాడు.
ఆ విషయం మీద సోనియా ఏముంటుందంటే, సంచాలక్ సోనియా అనమాట ఆ టాస్క్కి. ఆవిడేమంటుందంటే బయటకు వెళ్ళిపోతే మాత్రం బయటికి వెళ్ళి ఆ బెలూన్స్ని కొట్టద్దు, వస్తే బాక్స్లోనే ఉండి ఆ బెలూన్స్ కొట్టు అని అంటది. మనోడు ఏంటంటే ప్రతిసారి బయటకు వెళ్ళడం, మళ్ళీ లోపల రావడం, మళ్ళీ బెలూన్స్ బయటకు వెళ్ళి కూడా బెలూన్స్ కొడతాడు, ఒకటో రెండో కొడతాడు. అందుకని అది ఒప్పుకోను అని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొన్ని రూల్స్ బుక్ ఒకటి ఉంటుంది కదా, అది తీసుకొని ఫస్ట్ విష్ణుప్రియ చెప్పుద్ది అనమాట. బెలూన్స్ ఎవరు ఒంటి మీద ఉన్నాయో వాటితో పాటు ఆ చుట్టుపక్కల ఏమన్నా బెలూన్స్ ఉంటాయి అంటే ఒంటి మీదవే కాకుండా కింద పడినవి కూడా కౌంట్ చేయండి అని ఆ రూల్ బుక్లో ఉందని ఆవిడ చెప్పుద్ది. ఫస్ట్ విష్ణుప్రియని వేసుకుంటారు ఆ రూల్ చెప్పిందని. ఒంటి మీద ఉన్నాయి కదా కౌంట్ చేయాలి, మిగతా ఎందుకు అని, లేదా బాక్స్లో ఉన్నాయని అని. ఆ తర్వాత సోనియా అంటది, మా అబ్బాయి బయటికి వెళ్ళి లోపల రావడం పదే పదే చేశాడు కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిలే విన్ అయ్యాడని చెప్తాను అంటది. మొత్తానికి ఇక యష్మి అయితే సోనియాను ఒక రేంజ్లో వేసుకుంది కొద్దిసేపు. నీ టీం కాబట్టి నువ్వు ఒప్పుకుంటావు, అదే మా టీం అయితే మీరు ఒప్పుకోరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడిద్ది. మరి లాస్ట్ వీక్ మరి నీకు లగ్జరీ రూమ్ వచ్చినప్పుడు మరి వీళ్ళు అలాగే ఫీల్ అయ్యారు కదా, నీకు లగ్జరీ రూమ్ వచ్చిందని. మరి యష్మి నువ్వు కూడా మరి మరి ఈ వారం నువ్వు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందేమో. లాస్ట్ వీక్లో మరి మణికంఠ అదే మాట అన్నాడు. అది యష్మి ఎప్పుడైతే నువ్వు మా టీం అయ్యి ఉండి వేరే టీం ఎందుకు సపోర్ట్ చేసావు అన్నప్పుడు నేను వారం రోజులు పస్తులు ఉన్నాను మణికంఠ అన్నాడు. మరి అదే పస్తులు ఇప్పుడు ఇవి ఉండాలి కదా. మరి ఒకళ్ళకి ఒక టైం వచ్చినప్పుడు మరి ఇంకొకరు కూడా అదే టైం వచ్చుద్ది, ఫేస్ చేయాలి మరి. అది ఇక సోనియా చివరికి ఆవిడ ఎంతసేపు పోటర్ అది ఏమంటారు రెచ్చగొట్టి వదిలినా ఆవిడ రెచ్చిపోవాల. నేను ఏదైతే రూల్లో ఉందో ఆ రూల్ ప్రకారమే చెప్పాను అంది. ఓకే, అక్కడ సోనియా భజన వద్దు, యష్మి భజన వద్దు, మణికంఠ భజన అసలుకే వద్దు. ఓకే, అలా మొత్తానికి టాస్క్ ఫినిష్ అయింది, నిఖిల్ టీం గెలిచింది. రేపు ఏంటంటే ప్రోమోలో రేపు ఇచ్చే ప్రోమో ఏం చెప్తుంది అంటే, ఆ ప్రోమోలో మణికంఠ కాదు, అంటే మణికంఠ ప్రేరణ అని అంటున్నాడు అనమాట. ప్రేరణ కిచెన్లో ఉండి సరిగ్గా ఏదో ఏదో ఫుడ్ ఐటమ్ చేసింది, కుకింగ్ చేసి ఏదో చేస్తుంది, సరిగ్గా తన కుక్ చేసి వేసే విధానం నాకు నచ్చలేదు అని విష్ణుప్రియ కొంచెం బాగా అది ఫీల్ అయింది. ఆ విషయం మీదే హౌస్ మేట్స్ అందరూ ప్రేరణని అంటుంటే మణికంఠ కొంచెం సీరియస్గానే వెళ్ళి ప్రేరణతో అన్నాడు, నేను ఇలాగే ఉంటా, బరాబర్ ఉంటా అంది. ఏంటా యాటిట్యూడ్ ఏంటి ప్రేరణ ఇది, అలా ఉంటే ఎలా? అలా అయితే నీకు కష్టమే, ఇంకో 2 వారాల్లో ఇంక నువ్వు సర్దుకోవడమే అన్నట్టుంది నీ పరిస్థితి. ఇందాడేనా ఈ ఎపిసోడ్ లాస్ట్లోనైనా ప్రేరణ మణికంఠని మా టీం అయి ఉండి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని ఓదార్చింది. మళ్ళీ అదే మణికంఠతో నెక్స్ట్ అంటే రేపు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ గొడవ పడుతుంది. మణికంఠ ఒక్కడితోనే కాదు, తను కుకింగ్ చేసేటప్పుడు ఆ స్టైలు, ఆ విధానం, ఫుడ్ అనేది సప్లై చేసేటప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ప్రేమతో ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. మరి అది నీకు తగ్గినప్పుడు ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు కదా. విష్ణుప్రియ అంటే ఎవరైనా అంతే. అసలు నాకు కూడా అర్థం కాదు, నువ్వు నామినేట్ చేసే విష్ణుప్రియాని కూడా గుడ్డు టాస్క్ మీదే, గుడ్డు టాస్క్ అంటున్నాను, గుడ్డుకు సంబంధించి అవునా. అంటే కిచెన్లో నువ్వు ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదా? అలానేగా బే పక్కన పంపించారు. నెక్స్ట్ కిచెన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. ఇప్పుడు ప్రేరణ ఉంది, చూద్దాం మరి 2-3 వారాలు ప్రేరణకి ఎలా ఉంటుంది అనేది. నామినేషన్స్లో ఉంది. సరే, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కుదిరితే ఒక లైక్, ఒక కామెంటు, సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, ఇంకా నేను బాగా చెప్పడానికి ట్రై చేస్తానని ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తున్నాను. రేపటి ఎపిసోడ్ గురించి మనం రేపు వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, టేక్ కేర్, ఆదాబ్, బాయ్.